విశాఖపట్నం జనసేన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు వామపక్షాల తీరుతెన్నులు, అలాగే వామపక్షాలు భావజాలం మార్పు పైన, లేకపోతే రాజకీయ సిద్ధాంతాల్లో వచ్చే మార్పులపైన మాట్లాడిన సందర్భంగా వామపక్షాలపై చేసిన వ్యాఖ్యలకు ఈరోజు అంటే వామపక్షాలకు సంబంధించి మేధావిగా పేరు పొందిన తెలకపల్లి రవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. సో దాంట్లో ఆయన ఏం చెప్తారంటే, మీరు చెగువీరాని చాలా ఇష్టమైన వ్యక్తిగా, లేకపోతే ఒక స్ఫూర్తి ప్రదాతగా చెప్పిన వ్యక్తి మీరు ఇప్పుడు సనాతన ధర్మం వైపు పయనించారు, ఇది మీకు మార్పు కాదా అని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, చెగువేరా అనే వ్యక్తి ఒక మొత్తం విశ్వమానవుడిగా మొత్తం ఎక్కడ మనిషికి కష్టం వచ్చినా నేను ఉంటాను, వాళ్ళ తరపున పోరాటం చేస్తాను అని చెప్పిన వ్యక్తి. అది నాకు స్ఫూర్తివంతం అని ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెగువేరా అర్జెంటీనాలో పుడితే క్యూబా స్వాతంత్రం గురించి పోరాటం చేశారు. అక్కడితో ఆగిపోకుండా బొలీవియా కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ గురించి కూడా పోరాటం చేశారు, అక్కడ అమరుడయ్యారు. సో ఈ విషయమే చెప్తారు, ఎక్కడ నాకు మనిషికి కష్టం వస్తే అక్కడ నేను ఉంటాను, అది గొప్ప విషయం అని చాలాసార్లు నొక్కి వక్కాడించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకో విషయం ఏంటంటే, తెలకపల్లి రవి గారు మీరు సనాతన ధర్మం నుంచి అంటే కమ్యూనిజం వైపు నుంచి సనాతన ధర్మం దేవుణ్ణి నమ్మే పరిస్థితి వరకు వెళ్ళారు, ఇది తప్ప, ఇదేనా వామపక్షం అని ప్రశ్నించారు. సో వామపక్షవాదం అంటే కేవలం మనిషికి సంబంధించిన ఎక్కడ కష్టం వచ్చినా, లేకపోతే మనిషికి సంబంధించిన హక్కులకి బాధ్యతలకి ఎక్కడ ఇబ్బంది కలిగినా మనం వాళ్ళకి అండగా నిలవాలి, అదే వామపక్షం, నిజమైన వామపక్షం. అంతేగాని నువ్వు పూజలు చేయకు, పురస్కారాలు చేయకు, నీ వ్యక్తిగత ఇష్టాలు ఉండకూడదు, నీ వ్యక్తిగత నమ్మకాలు ఉండకూడదు అని చెప్పడం కాదు. సో నిజమైన వామపక్షం ఎప్పుడు మనిషిని మనిషిగా చూస్తుంది, మనిషి గౌరవం ఇవ్వాలి, మనిషి అండగా నిలబడాలి అని అయితే భావిస్తుంది, అదే నిజమైన వామపక్షవాదం. సో అదే పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా. సనాతన ధర్మాన్ని నమ్ముతూ వామపక్షాన్ని నమ్మకూడదని ఎక్కడా లేదు, దేవుణ్ణి నమ్ముతూ కూడా వామపక్షాన్ని నమ్మొచ్చు, అదొక భావం, ఒక సిద్ధాంతం మాత్రమే. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలకపల్లి రవి గారు లాంటి పెద్దలు. సో ఇంకోటి ఏంటంటే, సెక్యులరిజం అని పేరు చెప్తూ కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలానికి, లేకపోతే బీజేపీ భావజాలానికి పవన్ కళ్యాణ్ గారు దగ్గర అయిపోయారని ఆరోపణ చేశారు. సో ఇది పూర్తిగా తప్పు. ప్రతిసారి సనాతన ధర్మం గురించి అంటే హిందువులు నమ్మే ధర్మం, హిందువులు నమ్మే సంస్కృతి, సిద్ధాంతాలు, లేకపోతే వాళ్ళ యొక్క విభిన్నమైన సంప్రదాయాల గురించి మాత్రమే వాటిని కాపాడుకోవాలి. వాటికి ఎక్కడైనా చిన్నది ఆటంకం కలిగిన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. అలాగే ఖచ్చితంగా హిందువులకు మాత్రమే సెక్యులరిజం చెల్లదు, అందరికీ చెల్లుతుంది, ఎక్కడ తప్పు జరిగినా ఖచ్చితంగా అడగాలి, హిందువులకు మాత్రమే సెక్యులరిజం కాదు అని చెప్తున్నారు. ప్రతిసారి దాన్ని విడమరికి చెప్తున్నారు. అయినా వామపక్షాలకు చెందిన మేధావులకి ఇది అర్థం కావడం లేదు. సో వాళ్ళు దీన్ని పూర్తిగా తెలిసి విశ్లేషించి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.